పేపర్ లీకేజ్ అయ్యిందని 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైంది. ఈ ఆందోళనకు భరించలేక 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కూడా జరిగింది. ఈ మొత్తం ఘటనకంతా కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని, ఆయన రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 20 రోజులకు పైగా ఉద్యమం కొనసాగుతుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ కనీసం స్పందించడం లేదు. వాటి మీద ఎలాంటి విచారణ లేదు. దానికి పాల్పడ్డటువంటి వాళ్ళని చట్టపరంగా శిక్షించడానికి తగినటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అట్లాగే వీటికి మద్దతుగా పెద్ద ఎత్తున ఇతరులంతా కూడా మద్దతు ఇస్తుంటే వాటి మీద దుష్ప్రచారం చేసేటటువంటి పద్ధతిని అనుసరించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ గారు 21 రోజులుగా నిరవధిక నిరాదీక్ష కొనసాగిస్తే వాటిని కూడా అరెస్ట్ చేసి భగ్నం చేసేటటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారు. అలాగే ఈ రోజు దేశవ్యాప్తంగా యువతంతా కూడా విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అందుకు పర్మిషన్ లేదని 144 సెక్షన్ పెట్టి అక్కడ 5-6 కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదని, ప్రదర్శన చేయడానికి వీల్లేదని పోలీసులను కోర్సును కూడా ఏర్పాటు చేసి వాటర్ కెనాన్లను ఏర్పాటు చేసి బాష్పవాయు గోళాలు ఉపయోగించి తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. అట్లాగే వాటిని ముందు విద్యార్థుల మీద లాఠీ చార్జికి పాల్పడ్డది. బాష్పవాయు గోళాలు ఉపయోగించి ఆ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి యువతనంతా కూడా అక్కడి నుంచి తరిమేయడానికి ఇలాంటి పద్ధతులంతా కూడా అనుసరిస్తుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలంతా కూడా ఈ పేపర్ లీకేజ్ అనేటువంటి ఘటన మీద కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, దీని మీద చర్చ జరపాలని, ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు లీకేజ్ అవుతున్నా సరే వాళ్ళు ఇస్తున్నటువంటి వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తుతో ఆట ఆడేటటువంటి పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తుంది అని చెప్పి చర్చకు అనుమతించాలంటే అక్కడ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటే వాటిని పట్టించుకోవడం లేదు. పార్లమెంటును అత్యున్నతమైనటువంటిది. మొత్తం ప్రతిపక్ష పార్టీలు, పార్లమెంటు సభ్యులు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడితే స్పందించరు. రోడ్ల మీద విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తే దాని మీద లాఠీ చార్జీలకు పరిపెడతారు. దేశవ్యాప్తంగా ప్రజానీకమంతా కూడా దీన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నియంత్రిత ధోరణితోన రాజులాగా ఇక్కడ ఉండేటటువంటి ఘటన మీద స్పందించకుండా ప్రజా ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. అలాగే ఈరోజు సిపిఎం పార్టీ కూడా ఈ సమస్య మీద వెంటనే ప్రభుత్వం స్పందించాలని, పార్లమెంట్లో ఈ విషయం మీద మాట్లాడాలని, అట్లాగే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో వాటిని ఉపసంహరించడానికి కేంద్ర మంత్రిని రిజైన్ చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి వివిధ సందర్భాల్లో కోరిన ఉద్యమానికి మద్దతు ఇస్తూ వస్తున్నా. ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి ప్రదర్శనలో సిపిఎం పార్టీ అఖిల భారత నాయకత్వం అంతా కూడా అందులో పాల్గొన్నది. ఇలాంటి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అట్లాగే ఎస్ఐ మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలు, కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి యువత అంతా కలిసి తెలుగు పార్లమెంట్ కు చేసుకుపోతే అక్కడ నిర్బంధం తీసుకొచ్చి అరెస్టులకు పాల్పడుతున్నటువంటి ఘటనను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. దాన్ని నిరసిస్తూ ఇక్కడ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎప్పటికైనా సరే మోడీ, బీజేపీ ప్రధానమంత్రి, కేంద్ర ప్రధానమంత్రి వెంటనే స్పందించాలా, దీని మీద చర్యలు తీసుకోవాలా, రాజీనామా చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా ప్రజా ఉద్యమాన్ని పట్టించుకోకుండా, పార్లమెంటును కూడా లెక్క చేయకుండా, మాకు అధికారం ఉంది కదా, మెజార్టీ ఉంది కాబట్టి పోలీసులు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది, ఏమైనా చేస్తామనేటటువంటి అహంకారంతోన విర్రవీగితే ఈ ప్రజానీకం కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యి ఈ ప్రభుత్వాన్ని దించడానికి తగినటువంటి పద్ధతుల్లో ప్రజలు స్పందిస్తారని చెప్పి జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వీటి మీద స్పందించకపోతే ఈ ఉద్యమం మరింత ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఆ రకమైనటువంటి సమస్యలు అలాంటి ప్రజా ఉద్యమానికి సిపిఎం పార్టీ పూర్తిగా సంఘీభావాన్ని కాకుండా ప్రత్యక్ష ఆందోళనలు కూడా నిర్వహించడానికి పూనుకుంటుందని చెప్పి తెలియజేస్తూ చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.